మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది చాట్ జీపీటీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఇందులో మనం ఏ క్వశ్చన్ అడిగినా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో విత్ డీటెయిల్స్తో పాటు ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇందువల్ల చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయనుకోండి. అయితే మొట్టమొదటిసారిగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఒక పూర్తి స్థాయి సర్జరీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారంట. అది కూడా ఒక్క డాక్టర్ హస్తక్షేపం లేకుండా. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ సిస్టమ్ని యూజ్ చేసుకుని సర్జరీని పూర్తిగా సక్సెస్ఫుల్ చేశారంట. అయితే ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూ సర్జరీ. అంటే మన ఇంటెస్టైన్కి సంబంధించింది. అంటే మన పేగుకి ఏమైనా డ్యామేజ్ జరిగినా లేకపోయినా యాక్సిడెంట్లో ఏమైనా కట్ అయినా ఇంటెస్టైన్లో ఆపరేషన్ ద్వారా దీన్ని సరిచేయడం. ఇంటెస్టైన్ అంటే మన పేగుకు సంబంధించిన సర్జరీ. డాక్టర్లు చేసే ఆపరేషన్లో రోబోటిక్స్ చేసేస్తే ఇంకా డాక్టర్లు ఏం చేయాలి చెప్పండి. ఇది ఇంకా కార్డియాక్ సర్జరీ, ఇంకా వేరే సర్జరీలు కూడా చేయగలవంట. మీకు తెలుసా, ఇప్పుడు ఫ్రాన్స్లో జరుగుతున్న 2024 ఒలింపిక్స్లో ఏఐలు జడ్జ్ చేస్తున్నాయంట. అయితే ఇది పూర్తి స్థాయిగా జడ్జ్ చేయట్లేదు కానీ గేమ్స్ గురించిన వివరాలైనా లేకపోతే రియల్ టైం డేటాని అందిస్తున్నాయి. ఇంకొకటి, గేమ్స్లో మెజర్మెంట్ అక్యూరసీ రిజల్ట్ కోసం ఏఐ హెల్ప్ తీసుకుంటున్నారంట. అలాగే జడ్జింగ్ టైంలో కూడా ఏఐ సలహాను పాటిస్తున్నారంట. అయితే ఇంకా మనుషులు చేసే పనులు ఏఐలు ఇంకా ముందు ముందు ఏమేమి చేయబోతున్నాయని చూడాలి. మరి కొద్ది రోజుల ముందు మన మానవ హిస్టరీలోనే అతి పెద్ద ఓజోన్ లేయర్ మూసివేయబడిందంట. ఇది మన ఎన్వైర్న్మెంట్కి చాలా మంచి విషయం. మన ఎన్వైర్న్మెంట్ బాగుంటే మనం బాగుంటాం. మన ప్రపంచంలోనే ద మోస్ట్ డ్రైయెస్ట్ ప్లేస్ వచ్చేసి అంటార్క్టికాలోని డ్రై వ్యాలీ అంట. ఇక్కడ దాదాపుగా 2 మిలియన్ ఇయర్స్ నుంచి వర్షమే పడలేదు. ఇప్పుడు వర్షాలు ఎలా పడతాయి? ఎండ పడినప్పుడు నీరు ఆవిరైపోయి మేఘాలు ఏర్పడి వర్షాలు పడతాయి. అయితే అక్కడ 2 మిలియన్ ఇయర్స్ నుంచి ఎండ కూడా పడలేదంట. అక్కడ ఆల్మోస్ట్ టెంపరేచరు -డిగ్రీలోనే ఉంటుంది. మీకు తెలుసా, మనం ఉండే హైట్ కంటే డే టైంలో 1 to 2 సెంటీమీటర్ హైట్ తగ్గుతామంట. ఎందువల్ల అంటే మనం కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు గురుత్వాకర్షణ వల్ల లేకపోతే శక్తి వల్ల మన స్పైన్లోని డిస్క్ మీద ప్రెషర్ పడుతుంది. ఈ ప్రెషర్ వల్ల తన ఫ్లూయిడ్ కంటెంట్ని కోల్పోతుంది డిస్క్. సో మనం తిరిగి నిద్రపోతున్నప్పుడు ఈ డిస్క్ పైన పడిన ప్రెషర్ తగ్గుతుంది. అప్పుడు ఈ డిస్క్ కొంత ఫ్లూయిడ్ కంటెంట్ని కొన్ని టిష్యూస్ వల్ల పీల్చుకుంటుంది. తర్వాత మనం పొద్దున్నే నిద్రలేస్తున్నప్పుడు మళ్ళీ 1 to 2 సెంటీమీటర్ హైట్ పెరుగుతామంట. ఈ విషయం మీకు ముందే తెలిస్తే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలా నేను చెప్పేదాన్ని అని కమెంట్ చేయండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను.